1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బాగా తెలివిగా ఉన్నవారు వాళ్ళ స్టోరీలు చెప్తూ ఉంటారు కదా. తెలివి తక్కువగా ఉన్నవారి స్టోరీలు భలే ఫన్నీగా కూడా ఉంటాయి కదా. అలాంటిది ఏదైనా ఒక కథ చెప్పండి. ఇదివరకు కొన్ని చెప్పుకున్నాం కదా మనం. ఓ ఊళ్ళో పానకాలని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అనుకోండి, ఒక కుర్రాడు అనుకో. వాడు ఏదో కొంచెం సుమారుగా ఉండేవాడు, అంత తెలివైన వాడు కాదు. ఒట్టు వెరుబాగులాడా అనేవాళ్ళు వాళ్ళ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఏం పని దొరికేది కాదు. సరే ఏమనుకున్నాడు, కొంచెం దూరంగా ఓ రంగాపురం అనే ఊరుంది. ఆ ఊరు పోదామని బయలుదేరాడు. అక్కడ ఏమైనా పని దొరుకుతుంది అని నడుచుకుంటూ పోయాడు. అప్పుడు ఏముంది, పల్లెటూళ్ళలో ఇవే కదా. అవును. నడిచాడు 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 నడిచాడు. సరే ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తూనే కొంచెం ఒక 10 అడుగులు ముందుకెళ్ళంగానే ఇళ్ళు మొదలైపోయింది. ఊర్లలో గమనించండి, ఊళ్ళోకి వెళ్ళగానే మనకేం ఇళ్ళు వాకిళ్ళు కనపడవు. అవుట్స్కట్స్లో సిటీస్లో లాగానే ఖాళీగా ఉన్నట్టుండి ఒక దారి దాటిన తర్వాత అప్పుడు ఇళ్ళు మొదలు కనిపిస్తుంటాయి. కొంచెం తొందరగానే ఇళ్ళు ఉన్నాయి. ఓ ఇంటి వాకిట్లో ఒక ఆయన ఓ దున్నపోతుని తోకపుచ్చుకుని దాని వెనకాల తిరుగుతూ అది అటు ఇటు గింజుకుంటుంటే, ఈయనవే తొందరగా ఈయనవే అని దాని వెనకాల పెడుతుంటాడు. దున్నపోతు ఆ దున్నపోతు అదేమో తోక విదిలించుకుంటూ తన్నడం గిన్నడం చేయటల్లా పాపం. తోక విదిలించుకుంటోంది, అటు ఇటు 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 తిరుగుతోంది. ఎప్పటికీ ఇంతవే 100 రూపాయలు పోసుకొన్నాను నేను నిన్ను, నీ మొహమండా అని తిడుతున్నాడు దాన్ని. అక్కడి నుంచి ఆ తోక విదిలించుకోవడానికి ట్రై చేస్తోంది. ఇది చూస్తున్నాడు. వీడికి చూస్తూ వాళ్ళకి అప్తే రేపు ఎంతుంది ఏమిటి అని చూస్తున్నాడు. వీడి తెలివితేటలవి. అక్కడి నుంచి ఏం చేశాడు, ఛీ నీతోటి ఇట్లా కాదు, నిన్న రాత్రే నువ్వు పిల్లని పెడతావని చెప్పాడు నిన్ను నమ్మిన వాడు. పెట్టలేదు నువ్వు, ఇవాళ కూడా పెట్టట్లేదు. పద నీ సంగతి చెప్తా అని ఆ దున్నపోతూ పలుపు వెప్పుకుని బయలుదేరాడు. అదేమిటో వ్యవహారం చూద్దామని ఈ పానకాలు వీడు ఏ పని మీద వచ్చాడు, పని కోసం వచ్చాడు. తన దారిని దాన్ని పోవాలా, పోకుండా ఈ దున్నపోతు వెనకాల నడుచుకుంటూ పోయాడు. అక్కడి నుంచి ఈ దున్నపోతు వాడు, ఈ కుర్రాడు అక్కడ ఎవరింటికో వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. నీ దున్నపోతు నువ్వు తీసుకో, ఇది దూడని పెట్టట్లేదు అన్నాడు. అనేసరికల్లా ఆయన అటు ఇటు ఇట్లా తిరిగి ఇటు వచ్చాడు. వచ్చి దాన్ని తోక పట్టుకుని చూశాడు శ్రద్ధగా. చూశాక, ఇది నా దున్నపోతు కాదు, నేను అమ్మింది కాదు ఇది. ఎందుకంటే నేను అమ్మినప్పుడు దీని తోక మీద ఒక జోరీగా ఉండాలి, ఇప్పుడు లేదు కాబట్టి ఇది అది కాదు అనేసరికి, కాదు నేను అబద్ధాలు చెప్తాననుకున్నావా, నువ్వే అమ్మావు, నాకు తెలుసు కదా. మీ వాకిట్లో మా వాకిట్లో నేను ఒక దున్నపోతుని అమ్మాను, నీకే అమ్మాను. కానీ ఈ దున్నపోతు ఖచ్చితంగా అది కాదు. నేను అమ్మిన దున్నపోతు తోక మీద జోరీగా ఉండాలి, ఇప్పుడు లేదు కాబట్టి ఇది కాదు. నేను అబద్ధాలు చెప్తానంటే మా ఇంటా వంట లేదని వీడు, మీ ఇంటా వంట మాత్రం ఉందా అని వాడు, ఇలాగా చెడామడా పొట్టాడుకున్నారు. ఒక 25 మంది చేరారు. ఎప్పటికీ తెగటల్లా మాట. ఇదేనంటాడు వాడు, ఇది కాదంటాడు వీడు. మన పానకాలు కూడా చూస్తూ నుంచున్నాడు. ఆహా ఏమిటో భలే బాగుంది కదా కొట్లాట అని. ఆ చుట్టుపక్కల చేరిన వాళ్ళు ఏం చేశారు, ఎవరో బాణాకర్రలు పుచ్చుకుని పొలం వెళ్తూ, అరే ఏమిట్రా ఎంతసేపని కొట్టుకుంటారు, కొట్లాట తేలద్దు, ఇదిగోండి తీసుకోండి, చెరుకోకర్ర ఇచ్చి కొట్టుకోండి. ఊరంతా తెలివికెళ్ళ గారు. అవును. అక్కడి నుంచి కర్రలతో టపా కొట్టేసుకున్నారు. కర్రల యుద్ధం మొదలైంది. జనం అంతా దూరంగా జరిగారు, వీళ్ళు కొట్లాడుకోవడానికి వీలుగా చూస్తున్నారు. ఇంతలో ఏమైంది, సగం కొట్లాట అయిన తర్వాత ఎవరికి దెబ్బలు తగలకుండానే ఈ కర్రలు కాస్త పుట్టుకుని విరిగినాయి. కత్తులు అయితే విరగవు, అదే కదా. కర్రలు విరగవు, కొట్టేసుకుంటే విరిగేసరికి ఆ కర్రలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అవురవరా ఫోన్లే మీరు కొట్లాడుకుంటున్నారు కదా, వీలుగా ఉంటుందని కర్రలు ఇస్తే మీరు కర్రలు కాస్త విరిచేసారా, మీ సంగతి చెప్తామని ఆ వాళ్ళు రే కొట్టండ్రా వెళ్ళిన అందరూ కలిసి దుమ్ములో పొరలాడి చిచ్చిత కొట్టేస్తారు ఇద్దరిని. అక్కడి నుంచి వీడు వాడు లేచి చూసుకున్నారు. అందరు వెళ్ళిపోయారు. ఊళ్ళంతా దుమ్ము, ఎట్టంతా దుమ్ము. సరే ఇళ్ళకెళ్ళి స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చి మళ్ళీ నుంచున్నారు. నుంచుని మన గొడవ ఇట్లా తేలదు, దూడేస్తుందని దున్నపోతు నమ్మావు, ఆ దున్నపోతు ఎప్పటికీ పిల్లని పెట్టట్లా, దీతగాదా మీద మనం వెళ్దాం పంచాయతీ. వీళ్ళందరూ మన కొట్టారని చెప్పాలి కదా మరి అని చెప్పి గ్రామాధికారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. ఈ పానకాలు వీళ్ళు స్నానాలు చేసి వచ్చేదాకా నుంచున్నాడు. ఈ తగాదా తేలాలి, వాడికి అర్థం కావాలి ఏం జరుగుతుందో. వీడు కూడా పోయాడు అక్కడికి. గ్రామాధికారికి చెప్పారు, ఇలా దున్నపోతుని అమ్మాడండి, నేను కొన్నానండి. వీడేమో ఆ దున్నపోతు ఈయన దున్నపోతు ఒకటి కాదంటున్నాడు, దాని మీద చుండిగా ఉండాలట జోరీగో, అదేమో ఇప్పుడు లేదు కాబట్టి మేమిద్దరం కొట్టుకుంటున్నాం. మేము కొట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి మాకు చెరుకోకర్ర ఇచ్చారండి, కర్రలు కాస్త విరిగిపోయాయండి, మా కర్రలు విరిచేస్తారని వాళ్ళంతా మమ్మల్ని దుర్ముల్లో పొరలాడించి కొట్టారండి. రంగయ్య, భూషయ్య, రామయ్య, సిద్ధప్ప అని 10 పేర్లు చెప్పారు.
గ్రామాధికారి కొళ్ళు మండిపోయింది. ఏరా వెధవలారా, వాళ్ళు కొట్టారని చెప్తున్నారా? ఏది మీరు ఇంత శుభ్రంగా ఉన్నారు? ఇలాంటి తీర్పులు ఏం చెప్పాను, అరే వీళ్ళిద్దరిని చితకొట్టేయండి రా అని. చితకొట్టిన తర్వాత దుమ్ములో పొరలాడిచ్చి నుంచోబెట్టారు. మరి సీక్వెన్స్ కరెక్ట్గా ఉండాలి కదా. సీన్ రీకన్స్ట్రక్షన్ చెయ్యొద్దు. రీకన్స్ట్రక్షన్ తర్వాత దుమ్ము నెత్తి మీద వీపు మీద యథాప్రకారంగా దెబ్బలు. స్నానం చేశాక కొంచెం రిలాక్స్ అయ్యారు, మళ్ళీ పడ్డాయి దెబ్బలు. నుంచినాక ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంటో. ఇప్పుడు కరెక్ట్గా సీక్వెన్స్ కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరు మొహాలు చూసుకున్నారు. ఇప్పుడు ఒట్టిగా తన్నులు తిన్నావు. దున్నపోత సంగతి చెప్తే ఇంకెన్ని తన్నులు తినాల్సి వస్తుందో తీర్పు కోసం. వద్దులే వెళ్ళిపోదాం అనుకున్నారు. సైకిల్ చేసుకున్నారు. సరేలే ఏం చేస్తామని ఎవరి దారిని వాళ్ళు బయలుదేరారు. మన పానకాలు కూడా వాళ్ళ వెనకాల బయలుదేరి ఆ మొదట దున్నపోతుని కొనుక్కున్నవాడు ఉన్నాడు కదా, వాడిని అన్నాడు, ఎందుకన్నా ఇంత గొడవ, దూడని ఇవాళ వేయింది రేపు వేయదు, 2 రోజులాగా అదే పెడుతుంది దూడని. దున్నపోత అనగా ఏముంది, దూడని పెట్టక అది ఏం చేస్తుంది, రేపో ఎల్లుండో పెడుతుందిలే, అనవసరంగా ఇంత గొడవ చేసుకుని దెబ్బలు తిన్నావు నువ్వు అనేసరికల్లా వాడు సంతోషించాడు. చాలా మంచివాడివిరా నువ్వు, నాకు మంచి ఐడియా చెప్పావు, ముందే చెప్పుంటే అసలు ఈ కొట్లాటకు వెళ్ళకపోయేవాడిని, ఇంకో 2 రోజులు చూసేవాడిని, దానికి ఏమైనా పని కావాలంటే నేను చూపిస్తానని ఈ మహా తెలివైన పానకాలను కూడా పెంపడుపుచ్చుకుని తీసుకుపోయాడు. ఆ ఊళ్ళో వాడికి తప్పకుండా పని దొరుకుతుంది. అంతే కదా, అందరూ మహా తెలివైన వాళ్ళు కదా. బాగుంది. తెలివిగల్ల వాళ్ళ కథలు. ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ఫూల్స్ని చేయటం కష్టం, అందరూ ఫూల్సే అయితే ఏముంది. ఇలాంటి ముల్లా నసరుద్దీన్ కథ కూడా ఒకటి ఇలాంటిది ఉంటుంది. ఆయనకి గాడిదలు ఉన్నాయట నసరుద్దీన్కి. పక్కింట్లో వాళ్ళు ఎవరో ఒక ఆయన మన ఇంట్లో ఏదైనా 2-3 బళ్ళు ఉన్నాయి అనుకో, పక్క వాళ్ళకి అవసరం వస్తే మీ బండి తాళాలు ఇవ్వండి అని అడగరు. అవును. కంచర్ గాడిదలు 2-3 ఏమో బయటికి పంపించేశాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఒక్క గాడిదని పక్కింటి ఆయన వచ్చి, ముల్లా గారు నేను బయటకు వెళ్ళాలి, మీ గాడిదని కొంచెం అరివిస్తారన్నాడు. లేదు మా ఇంట్లో మా గాడిద అన్నాడు. ఇలా 2-3 సార్లు మాట్లాడుతుంటే అందరూ మాట్లాడుతున్నారు, గడ్డి ఏమైనా తెచ్చారని ఆ పక్కన సందులో కట్టేసిన కంచర్ గాడిద ఓనర్ పెట్టంగానే ఆయన అడిగట, అదేంటండి మీరు గాడిద లేదన్నారు, మీ గాడిద అరుస్తుందంటే నువ్వు ముల్లా నమ్ముతావా గాడిదని నమ్ముతావా అని అడిగట ఆయన. ఎవరిని నమ్ముతావు, అదే కదా. అప్పుడు ఆయన ఇంకేం అనలేకపోయాడు, ఆయన తెలివది వెళ్ళిపోయాడు. ఇలాగే ఉంటాయి కథలు తెలివి తక్కువ వాళ్ళకి. చాలా బాగుంది. ఎక్కడో చెప్పండి రమ్మగారు, వెళ్ళొద్దాం ఒకసారి. మన కూడా అలా చేసేస్తారు వాళ్ళు. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి రమ్మగారు. బ్రహ్మరాక్షసుడి కథ చెప్తా. మంచి కథే, కానీ మీరు చెప్పే మీ రాక్షసులు అందరూ బాగుంటారులేండి. మా రాక్షసులు మంచి వాళ్ళు. అవును. చందమామల బ్రహ్మరాక్షసుల కథలన్నీ బాగుంటాయి. అవును రమ్మగారు, క్రూరంగా ఉండవు. మీ రాక్షసులు అందరూ మంచి వాళ్ళు అండి. అలాగనే కొంచెమే కేకలేస్తారు, ఎక్కువ అంతే. పూర్వం ఒక ఊళ్ళో ఒక భాగ్యవంతుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఎన్ని వేల ఎకరాల పొలాలో ఉన్నాయి. కానీ భాగ్యవంతుడికి ఒక పిసినారితనం ఉంది. పని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు ఆయనకి. పాలేళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ప్రాణం పోతుంది. పొలాలు ఉన్నాయి, మరి పొలం వ్యవసాయం చేయాలంటే కూలీలను పెట్టద్దు, మరి దున్నాలి, దమ్ము చేయాలి, నాట్లు వేయాలి, ఆ తర్వాత ఏదో మందో గిందో చల్లాలి, మరి తర్వాత ఇవి తీయాలి, ఏమంటారు కలుపు తీయాలి, ఆ తర్వాత ఎన్ని పనులు, నీళ్లు పెట్టాలి, నీళ్ళు ఆపాలి, తర్వాత కొయ్యాలి, తర్వాత కట్టేతలు, తర్వాత నూర్పిళ్ళు, చిరగటాలు గిరగటాలు, ఎన్ని పనులు. మొత్తం ఈ ప్రోగ్రాం అంతా మనుషులతోటే నడుస్తుంది. వ్యవసాయం ఒక చేతిలో మన ఇంట్లో మనం ఓమని మనీ ప్లాంట్కి నీళ్ళు పోసుకోవడం కాదు కదా, బోళ్ళంత పని ఉంటుంది. ఈ పనులన్నిటికీ డబ్బులు ఇవ్వడానికి ప్రాణం ఒప్పేది కాదు ఆయనకి. ఏదో ఒకళ్ళో ఇద్దరో పని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళే ఎలాగోలాగా చేసేవాళ్ళు, ఇంత అయ్యేది కాదు. అయితే ఎకరాలకు ఎకరాలు బీడు పట్టిపోయి ఉండేది ఆయనకి, పనివాళ్ళు లేక. వాళ్ళ ఆవిడ చాలా తెలివిగలదు, కానీ ఈయన్ని లొంగదీయలేక ఆవిడ ఊరుకునేది. అయితే ఏమైంది, ఆయన చాలా దుఃఖంగా ఉండేది. ఆయనకి పొలాలన్నీ బీడు పట్టిపోతున్నాయి, ఏవి పంటలు లేకుండా పోతున్నాయి, డబ్బులున్నాయి, ఇంకా ఆయన దగ్గర క్యాష్ కూడా బోల్డంత ఉంది, పొలాలు కూడా ఉంటే బాగుంటుంది అంతే. అయితే ఏమైంది, ఓసారి చాలా చింతాక్రాంతుడుగా కూర్చుని ఉన్నాడు ఆ పొలం దగ్గర. ఓ సన్యాసి ఆ దారైపోతూ, ఏమినైనా అలా బాధపడుతున్నావు ఏమిటి అని అడిగాడు. ఈ ఉచితంగా వస్తాయిగా బావిలో నుంచి మంచినీళ్ళు తీసి ఆ సన్యాసికి కాసిన మంచినీళ్ళు తాగడం పోయించి, చెట్టుకి ఏదో కాయ ఉంటే ఒక కాయ కోసి చేతిలో పెట్టి కూర్చోబెట్టాడు. నాకు చాలా సమస్యగా ఉందండి, పని వాళ్ళని పెట్టుకోలేకపోతున్నాను నేను, మరి సులువుగా పని అయిపోయే ఉపాయం ఏమో కనిపించట్లేదు,
దాంతో చాలా కష్టపడుతున్నానంటే ఆ సన్యాసి మంచినీళ్ళు ఇచ్చాడు, మామిడికాయ కోసి ఇచ్చాడని ఓ మంత్రం చెప్పాడు. ఈ మంత్రం చదువు, ఒకడు వస్తాడు, వాడితో నీకు కావలసిన పని చేయించుకో, ఏ పని చెప్పినా చేస్తాడు అని చెప్పి ఆ మంత్రము ఉపదేశం చేశాడు. ఈయన బాగానే ఉంది. తెల్లవారి ఇంట్లో కూర్చుని మంత్రం పునశ్చరణ చేశాడు. ఇన్ని వేలు చెయ్యాలని ఉంది లెక్క. ఆ అన్ని వేలు అయ్యాక ఢామ్ అని పెద్ద శబ్దం అయ్యి పెద్ద బ్రహ్మాండంగా ఉన్నటువంటి భీకరాకారుడు ఒకడొచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో చెప్పు, పని చేయాలి నాకన్నా, నువ్వేం పని చెప్తే ఆ పని చేస్తా. అయితే మనకు అదంతా మన పొలమే, ఆ పొలం అంతా దున్నాలన్నాడు. సరే అన్నాడు. ఈయన ఏమనుకున్నాడు, కాస్త ఇంతంగా కూర్చుని మజ్జిగ తాగుదాం అనుకున్నాడు. ఆయన పీటేసి కూర్చుని ఏమే మజ్జిగతే అనే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చేసాడు. వాళ్ళ ఆవిడ ఇంకా మజ్జిగ చిలుకుతోంది, చిన్న గ్లాసులో పోస్తుంది. వచ్చేసి దున్నేసా అన్నాడు. ఎవడు అప్పుడే దున్నేసా బాంట? దున్నేసాను, కావాలంటే చూసుకో. మేడెక్కారు. పైనుంచి చూస్తే పొలం అంతా దున్నేసి జాలుగా కనపడుతుంది. 1000 ఎకరాలు 1000 ఎకరాలు దున్నేశాడు. అక్కడి నుంచి అన్నాడు, సరే నేను మజ్జిగ పుచ్చుకుని మిగిలిన పనులు చేసుకునే లోపల దమ్ము చేయాలిగా, ఒట్టిగా దున్నితే ఎలాగా, నీళ్లు పెట్టి అంత దున్ని లూజ్గా చేయాలి. ముందు దున్నాలి జాళ్ళు, తర్వాత అది దమ్ము. అలాగే అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడు. ఈయన మజ్జిగ దాగి స్నానం చేసి వస్తానని గావంచా భుజాన వేసుకుని వెళ్ళాడు. ఈయన ఇంకా ఒక నూతులేంచి వచ్చి ఏదైనా తోడలా బ్రహ్మరాక్షసు మళ్ళీ డింగమని వచ్చాడు. మనకు దొరికితే బాగుండు కదా. భలే ఉంటుంది అమ్మగారు. దున్నేశాను, మా దమ్ము కూడా చేసేసా. నీళ్లు పెట్టి నేలంతా నానబెట్టాలి. ఈయనకేం చేయాలో అర్థం కాలేదు. ఇది మంచి అదను, పొలం పదురు మీద కూడా ఉంది, నాట్లు వేయాలి అన్నాడు. ఇది నాట్లేగా, అలాగే అన్నాడు. ఈయన స్నానం చేసి వచ్చేసరికి నాట్లయిపోయాయి. అర్థం కాలేదు, ఏం చేయాలి, నో క్లూ అనమాట. సరే నాట్లు కూడా వేసేసాడు. పని చెప్పు. నాట్లేసాక ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు అంటే క్షణంలో చేస్తాడు, కానీ ఆ నాటుకున్న పొలము ఎదగాలి, ఎంత పని ఉంది మరి. అది 2 నెలలు ఎంతో పడుతుంది. 1 నెల పట్టాక కలుపు వస్తుంది, ఇంకో నెల పోయాక కంకలేస్తాయి, అప్పుడు ఎరువు కొట్టాలి, ఇంకో నెల పోయాక అప్పుడు కదా ఎదకొచ్చేది, పైకి వచ్చేది, పొలం పైరు మీదకి వచ్చేది, ఆ తర్వాత నెల కోసేది. ఈ లోపల పని చెప్పు అని చంపేస్తున్నాడు వీడు. అర్థం కాలేదు దీనికి ఏం చేయాలో. పని చెప్పకపోతే వాడు ఈయన విరుచుకు తినేలాగా ఉన్నాడు. గబగబా లోపలికి వచ్చాడు, భార్యను పిలిచాడు. ఏమే మరేమో సన్యాసి ఒక మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రంతో ఈ మనుషులు బెడద లేకుండా ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. వాడినేమో పని చేయమన్నాను, వాడు దాంతో దున్నేశాడు, తర్వాత ఏమో దమ్ము చేసేసాడు, నాట్లన్నీ వేసాడు. మొత్తం పొలంలో గ్యాప్ లేకుండా మొత్తం 1000 ఎకరాల పొలాలు నాట్లు పడిపోయినాయి. పంట పైకి రావాలి. వీడేమో పని చెప్పమంటున్నాడు, ఏం చేయని అన్నాడు. ఆవిడ మధ్య చిలుక్కుంటోంది లోపల. వాడు నా దగ్గర పంపించండి. బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు, మా ఆవిడ ఒక పని చెప్తుందిరా, నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అన్నాడు. రాక్షసుడికి చెప్పాడు. బ్రహ్మరాక్షసుడు లోపలికి వెళ్ళాడు. అమ్మగారు మధ్య చిలుకుంటుంటే ఏం చేయమంటావు పని అన్నాడు. ఈవిడేం చేస్తుంది, ఇట్లా ఇళ్ళని ఒక వెంట్రుక లాగి ఉంగరాలు చుట్టూ ఆవిడ, దీన్ని స్ట్రైట్గా చేసి పట్టురా, నిన్ను సాఫ్ చేసి పట్టరా. సరేనన్నాడు. అక్కడే కూర్చొని తీసాడు. మళ్ళీ అయిపోతుంది, వదలంగానే అది మేలు తిరుగుతోంది. మళ్ళీ చేశాడు. ఇక ఏం చేసినా వాడి వల్ల కాల, నెలలు పట్టినాయి. కాదు రమ్మగారు, టెక్నాలజీ లేదు, స్ట్రైట్నర్స్ లేవు మరి బ్రహ్మరాక్షసుడు అని చెప్పాము అందుకే. పాతకాలం వాడు కదా బ్రహ్మరాక్షసులు. ఇప్పుడు మన మనుషుల రూపంలోనే ఉన్నారు. అదే కదా, నాన్ టెక్నికల్ రాక్షసులు పాత రోజుల్లోనే ఉండేవాళ్ళు. ఇక వాడు దాన్ని లాగాడు, పీకాడు, తడిపాడు, ఏం చేసినా ఏమీ అవల. అది పుచ్చుకుని ఊళ్ళు తిరగటం మొదలుపెట్టాడు, స్ట్రైట్ చేయించుకోవటానికి. ఇక తిరుగుతూనే ఉన్నాడు. ఈ లోపల వీళ్ళ పంట పైకి వచ్చేసింది. ఈయన కూడా ఇలా రాక్షసుల మీదకి వాళ్ళ మీదకి వెళ్ళకూడదని కూలి, ఇంత పంట వాళ్ళకి ఎలాగూ డబ్బులు వస్తాయి, ఎలాగూ ఇస్తాం. తొలి కాలంలో ఏ పంట లేకుండా డబ్బులు ఇవ్వాలంటే బాధ ఆయనకి. నీకు పంట రావాలంటే ముందు ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అంతా ఖర్చే కనపడుతుంది. మనం పంట వచ్చాక డబ్బులు ఇవ్వడం మనకి సులువు, పంట కనపడుతుంది కదా. వన్స్ అది చేస్తే గానీ మనం తర్వాత దానికి పెట్టుబడి పెట్టలేకపోతాం. ఆయన రెడీ అయిపోయాడు. ఇతనేమో ఈ బ్రహ్మరాక్షసుడు ఆ పొడుగాటి మెలికలు తిరిగిన నల్లటి వెంట్రుకని పుచ్చుకొని తిరుగుతున్నాడు. కొన్ని నెలలు తిరిగాక ఓసారి ఒక బంగారపు పని వాళ్ళ వాకిట్లో కూర్చుని ఉన్నాడు బ్రహ్మరాక్షసుడి చెట్టు కింద. ఆయన
ఓ బంగారాన్ని ఒక ముద్దని కాల్చి ఒక మెషిన్లో పెట్టి దాన్ని ఇట్లా సాగదీశాడు. ఇతను చూస్తున్నాడు ఆశ్చర్యంగా. మళ్ళీ ఆ సాగదీసిన ఇంత కడ్డీని మళ్ళీ మంటల్లో వేశాడు. మళ్ళీ ఆ సాగదీసి అది సన్నగా తీగ చేసుకుంటున్నాడు. కాల్చి సాగదీస్తారు. చల్లారిపోయాక మళ్ళీ కాల్చి మళ్ళీ సాగదీస్తారు. తర్వాత దాన్ని ఒక సన్నటి దాంట్లో పెట్టి నైస్గా లాగి 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 ఏమనుకున్నాడు బ్రహ్మరాక్షసుడు, హే ఇది చాలా బాగుందని ఆ వెంట్రుకను తీసుకెళ్ళి మంటలో పడేసాడు. సాగదీశాడు. అది భగ్గుమని మండి మండంగానే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు. వాడి పని పాడైతే వాడు మాయమైపోతాడు అనమాట. ఇప్పటిదాకా పని పాడయ్యేవి జరగలేదు. చూడండి ఎంత సింపుల్గా జరిగిపోయింది. ఇక ఆ బ్రహ్మరాక్షసుడు వీళ్ళ ఇంటికి రాలేదు. మనం ఇలాంటిది పింగళవారి పేకి కథ విన్నాం. అవునండి. ఈ వెంట్రుకలు సాగదీయటం కొన్ని సహజంగా జరిగే ఉంటాయి, అవి ఎవ్వరి వల్ల కాదు. కుక్కతో ఒక వంకర. కానీ మానవ ప్రయత్నాలు, మనం ఎవరిదో విపరీత సహాయం కావాలని అనుకోకూడదు. నాకు ఎగ్జామ్లో 100 మార్కులు రావాలని కోరుకుంటారు పిల్లలు. దానికి నువ్వు పని చేయొద్దు. అది కదా. ఎవరైనా ఎగ్జామ్ రాసేసి ఏదైనా విచిత్రం జరిగి రాసేసే పెన్ దొరికేస్తే బాగుండు అలా ఊహించుకునే వాళ్ళని చిన్నప్పుడు. మ్యాజిక్ పెన్ అది అలా పెట్టగానే అదే రాసుకుంటూ వెళ్ళిపోతుంది. కథల్లో చదివి మ్యాజిక్ పెన్ కావాలి, మ్యాజిక్ బుక్స్ కావాలి, మ్యాజిక్ పేపర్స్ కావాలి. ఎప్పుడు మ్యాజికల్తోటి వాటంతటా అవి జరిగిపోయే క్రియలతోటి జీవితం నడవదు. వాటికి మనమే ప్రయత్నం చేయాలి. బంగారానైనా కాల్చి కాల్చి కొట్టి చేస్తేనే సాగుతుంది. అంతే. దాంతో ఏనగైనా చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, క్రియ సరిగ్గా చేయాలి. ఎప్పుడూ కష్టే ఫలి, ఈ ధ్యాస పెట్టుకుని ఉండాలి. పిల్లలకి చెప్పండి ఈ కథ. కొంచెం ఉద్యోగాల్లో కొత్తగా చేరిన పిల్లలకు కూడా ఈ కథలు చెప్పండి. ఒకసారి మ్యాజికల్గా జరిగిపోయింది అనుకో, సడన్గా జరుగుతుంది. మ్యాజిక్స్ ఎల్లప్పుడూ ఎలా జరుగుతాయి, అంతటితో ఆగిపోతుంది. పైగా బోర్గా కూడా ఉంటుంది. అంత చిటుక్కునైపోతే బోర్ కదా, మరి కదా బోర్ కొట్టేస్తుంది. అలా కాదు, మనం ట్రై చేయాలి, కొంచెం ఫెయిల్ అవుతుండాలి, మళ్ళీ ట్రై చేయాలి, అప్పుడు సక్సెస్ అవ్వాలి, సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, సక్సెస్ని పంచుకోవాలి, మనని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి. ఎంత ఉంది అసలు మనకు కూడా దాని విలువ తెలుస్తుంది కదా. ఎంజాయ్ చేస్తాం అలా కష్టపడి సాధిస్తే కనుక. అవును. రైట్ రమ్మగారు, మీరు బాగా తెలివైన వారు, అలానే తెలివి తక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి స్టోరీస్ చాలా చెప్పుకున్నాం. ఈరోజు బాగా తెలివైన వాళ్ళు, వారికి సంబంధించిన కథ ఏదైనా చెప్పండి. మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, హీరో భలే ఊహించేస్తాడు కదా, ఏం జరిగిందో ఊహిస్తాడు, ఏం జరగబోతోంది కాదు. ఇప్పుడు ఒక సీన్ చూసినప్పుడు ఒక వస్తువు అక్కడ పడిందంటే ఈ వచ్చిన వాడు ఇటు కొడితే అది అక్కడికి వెళ్ళి ఇక్కడ పడింది అనమాట. దాని తర్వాత సీన్ ని ఊహిస్తారు. అవి డిటెక్టివ్ మూవీస్ లో ఎక్కువ చూస్తాం. ఏం జరిగిందో. డిటెక్టివ్ కాదు, హీరోలు సూపర్ బాయ్స్ గా ఉండే హీరోల సినిమాల్లో కూడా ఈ మధ్య 2-3 సినిమాలు నా ఫేవరెట్ డైరెక్టర్ గారి సినిమాల్లో కూడా కనపడ్డాయి. అవి నాకు ఎవరు రమ్మగారు చెప్పను, ఊహించుకోండి. సీన్ బట్టి ఇది ఇలా జరిగి ఉంటుంది అని ఊహించడానికి అనమాట. దాని మీద ఒక మంచి తెలివైన కథ ఒకటి చెప్దాం. ఒక ఊళ్ళో ఒక 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. చాలా చిన్న పల్లెటూరు అది. అయితే వాళ్ళ అమ్మా నాన్న గతించాక వీళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు అనుకున్నారు. వాళ్ళు ఏంటంటే పిచ్చి తెలివైన వాళ్ళు. ఊళ్ళో అందరూ వీళ్ళ కష్ట తెలుగులు ఉన్నాయి, వీళ్ళు ఈ ఊళ్ళో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇక్కడ మట్టికొట్టుకుపోతారు పల్లెటూళ్ళలో. సిటీలకి పట్టణాలకు వెళ్తే ఈ తెలివితేటలకి రాణింపు వస్తుందని అంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారంటే అమ్మా నాన్న ఎలాగా లేరు, పెళ్లి పేరెంటం అవ్వలేదు, ఏ పట్టణానికో వెళ్ళి మన తెలివితేటలకు తగిన ఉద్యోగాలు సంపాదించుకుని అక్కడ వివాహం చేసుకుని పిల్లలకి సెటిల్ అవ్వచ్చని భావించారు. ఏదో కొద్దిగా 10 పరకా ఉన్నవి సొమ్ము చేసుకుని మెల్లిగా 3 పట్టణం దారి పెట్టారు. అప్పుడు బళ్ళు గిళ్ళు తక్కువ, డబ్బులు ఉన్నవాళ్ళు, సొంత బళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళకి అలాంటివి ఏం లేవు, సామాన్యమైన కుటుంబం. సరే ఏమనుకున్నారంటే అప్పటికి 2 కాళ్ళ బండే కదా. ఈ మొన్న దాకా ఒక 50-70 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం దాకా చాలామంది కాలినడకనే తిరిగేవాళ్ళు. ఒంటెద్దు బళ్ళు ఉండేవి, ఏదో 2 ఎడ్ల బళ్ళు ఉండేవి. రైలు అవి వచ్చినా రైల్వే స్టేషన్ ఎక్కడో, ఇదెక్కడో అదెక్కడో. మామూలు ఊళ్ళల్లో ప్రయాణాలు ఇలాగే నడిచేవి నడకలతోటి. సరే వీళ్ళు 3 ఓ దారిని పోతున్నారు. ఇవి వెళ్తూ ఉంటే అడవి దారిలో ఒక ఆయన కనపడ్డాడు. కొంచెం పెద్ద మనిషి, చక్కగా బట్టలు అవి ఖరీదైన బట్టలు. ఆయన హైరాన్గా నడుస్తూ, బాబు గుర్రం ఎక్కడైనా కనపడిందా అన్నారు. పెద్దవాడు అన్నాడు, ఈ దారినే వెళ్ళింది అన్నాడు. రెండో వాడు అన్నాడు, దాని కుడికన్ను గుడ్డిది కదండి అని అడిగాడు. ఆయన అవునవును ఈ దారే వెళ్ళింది బాబు, తప్పిపోయింది, దాని కన్ను గుడ్డిది, కుడి కన్ను కనపడదు దానికి. సరే మూడో వాడు అన్నాడు, దాని మీద ఓ పిల్లాడు ఉన్నాడు కదండి అన్నాడు. ఈయన అవును బాబు పిల్లాడు ఉన్నాడు, మా పిల్లాడే, ఎక్కడ చూసారో చెప్పండి అన్నాడు. మేము చూడలేదండి అన్నారు 3. అదేమిటి మీరు ఇన్ని గుర్తులు చెప్పారు, చూడకపోవటం ఏంటంటే మా తెలివితోటి చెప్పామండి అన్నారు. అనగానే ఆయన కొళ్ళు మండిపోయింది.
తెలివితోటి గుర్రం ఈ దారే వెళ్ళిందని, అది దానికి ఒక కన్ను గుడ్డిదని, దాని మీద ఓ పిల్లాడు ఉన్నాడని ఎలా ఎలా చెప్తారు? చెప్పారు? ప్రశ్న బాగుంది కదా. మీరే నా గుర్రాన్ని దాచేశారు, నా పిల్లాడిని ఏదో చేశారు, ఇచ్చేయండి నా గుర్రాన్ని నా పిల్లాడిని అని. వీళ్ళు మా తెలీదు, మేము చూడలేదు, తెలివితేటలతోటే చెప్పాం. ఎలా? అక్కడి నుంచి పదండి రాజుగారి దగ్గరికి వెళ్దాం, పట్నం రాజుగారి బిల్డింగ్ దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అరిచి కేకలు పెట్టాడు. వాళ్ళు ఎవరో 2-3 వెనకాల పరిగెత్తుకొచ్చారు. అందరూ కలిసి ఈ 3 కుర్రాళ్ళని రాజుగారి దగ్గర, ఆ జమీందారు గారి దగ్గరికి లాక్కుపోయారు. పెద్ద దివాణం అది, 4 పక్కల తలుపులు ఉన్నాయి. ఈ 3 లోపల తీసుకెళ్లారు. ఆయన వచ్చిన ఆయనేమో ఏడుస్తూ, అయ్యా నా గుర్రం మీద నా పిల్లాడు ఎక్కువ ఉన్నాడండి, గుర్రం కాస్త పరుగు తీసేసిందండి, వీళ్ళు కనపడ్డారు, వాళ్ళేమో ఈ గుర్రం ఈ దారినే పోయిందంటారు, పిల్లాడు ఉన్నాడు కదా అంటాడు, దాని కన్ను గుడ్డిది కదా అంటాడు. గుర్రాన్ని ముట్టుకోకుండా చూడకుండా దాని కన్ను గుడ్డిదని ఎట్లా తెలుస్తుందండి? గుర్రం దగ్గరికి వెళ్తే కదా దాని గుడ్డిదని తెలిసేది. అలవాటైన వాడికి తెలుస్తుంది, కొత్త వాడికి దాని కన్ను గుడ్డిదని ఎలా తెలుస్తుంది? వీళ్ళు ఏదో గుర్రాన్ని చేసి నా పిల్లాన్ని మాయం చేసి ఇట్లా చేస్తున్నారని ఆయన ఇలా బోధిబోమని గోలు పెట్టాడు. గోలు పెట్టేసరికి ఈయన ఏమయ్యో చూస్తుంటే మంచి వాళ్ళే ఉన్నారు, చెప్పండి సమాధానం ఎలా చెప్పారు మీరు? మేము చూడలేదని వీళ్ళు ఒత్తుకుంటారు. అంటే మా తెలివితేటలతో చెప్పామండి అన్నాడు. ఏం తెలివోయ్, అదేం తెలివి, ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి తెలివితోటి అనేసరికి ఎందుకు తెలియదండి, గుర్రం కాలు గుర్తులు కనపడుతున్నాయి అంటే అది ఈ దారినే వెళ్ళినట్టు ఒకటి అయిందా. తర్వాత కుడివైపు ఉన్న ఆకులన్నీ ఎడమవైపు ఉన్న ఆకులన్నీ మేసున్నట్టున్నాయి. కుడివైపు చూడలేదు కాబట్టి అది కుడివైపునున్న ఏ గడ్డి అది కొమ్మలు అవి పీకలేదు. ఆ దారిలో గుర్రం వెళ్ళిన దారిలో అదేం చేసింది, ఎడమవైపుకి మొహం తిప్పి అందిన ఆకులు అలమలన్నీ పీక్కుని తింది. మేకలు, గుర్రాలు, గొర్రెలు అవి తింటే మేక మేసినట్టు గుర్రం మేసినట్టు తెలుస్తుంది. అవగాహన, కొంచెం దృష్టి దాని మీద పెడితే, ఫోకస్డ్గా చూస్తే. గుర్రం నవిలింది ఆకులు, ఇప్పుడు మేక అనుకో భూమికి జానడి ఇంతే ఉంటుంది, గుర్రం ఎత్తుగా ఉంటుంది కదా, ఎత్తుగా ఉన్న వైపు ఆకులు ఎడం వైపు అన్నీ మేసినట్టు దానికి అందిన కొమ్మ అందినట్టు లాక్కుంటూ పోయింది. నవ్వులుకుంటూ తింటాయి కదా గుర్రాలు. కాబట్టి ఒకటి. అక్కడి నుంచి పిల్లాడు ఉన్నాడంటే ఈ పక్కనున్న నది దగ్గర గుర్రం గిట్టలు, చిన్న పిల్లాడి పాదాల గుర్తులు కనపడుతుంది. పిల్లాడో పిల్లో, మగ పిల్లాడని ఊహించాం. గుర్రాల మీద ఆడపిల్లలు ఉండరు కదా, మగ పిల్లలు ఎక్కుతారు. ఇలా మేము ఊహించామండి, అంతేగాని మేము ఆ గుర్రాన్ని చూడలేదు, దాని మీద పిల్లాడిని చూడలేదు. నది ఒడ్డున మేము మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు కనపడ్డాయి. ఒక గుర్రం కాలు గుర్తులు ఉన్నాయి, పిల్లాడి కాలు గుర్తులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఆ నదిలో నీళ్లు తాగుంటారు. చెరువు దగ్గర, నది కాదు అది చెరువు. చెరువుకి ఎట్లా ఉంటుంది, సినిమాటిక్గా ఉండవు చెరువులు. నీళ్ళు లోపలికి ఉంటే వీళ్ళు గట్టి దిగి అక్కడ 4 అడుగులు నడవాలి, అడుగులు గుర్తులు పడతాయి. ఇంకెవరు అక్కడికి రాకపోతే గుర్తులు అలాగే ఉంటాయి. అడవుల్లో తెగ తిరిగేస్తారు ఆ జనం, తక్కువ ఉంటారు కదా, కాలు గుర్తులు కనపడతాయి. గుర్రం పక్కనే కుర్రాడు కాళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు, మంచినీళ్ళు తాగారు, వెనక్కి ఎక్కారు. మళ్ళీ వాడు గుర్రం ఎక్కాడు, గుర్రం వెళ్ళిపోయింది. దాని కుడికన్ను గుడ్డిది, అందుకని ఎడం వైపువే మేసున్నాయి. ఈ దారినే కాలు బిట్టలు కనపడతాయి, ఇంకేవి రాలా వెహికల్స్. అప్పుడు అసలు బళ్ళు సైకిళ్ళు అవి కూడా లేవు కదా, గుర్రాలు అవి నడిస్తే తెలుస్తాయి. పులివి పగ్మార్క్స్ అవి కూడా అడవుల్లో అలాగే గుర్తుపడతారు. ట్రాఫిక్ లేని చోట క్లియర్గా తెలిసిపోతుంది అనేసరికి రాజుగారు ఆలోచించాడు. రాజు, ఓహో ఇదేదో తెలివిగానే ఉంది, మ్యాటర్ బాగానే ఉంది, అయితే మీరు ఏదైనా తెలివితో చెప్పగలరా అన్నాడు. అది చెప్పగలమండి, ప్రయత్నం చేస్తాం అనేసరికి సరే ఒక లోపల పక్కన ఉన్న సైనికుడికి చెవిలో ఒకటి చెప్పాడు రాజుగారు. సరే ఒక వాకిలి నుంచి 4 పక్కల తలుపులు ఉన్నాయి కదా దివాణానికి, ఒక సైనికుడు ఒక అట్టపెట్టెతోటి ఒక వస్తువు పట్టుకొచ్చాడు. అందులో ఏమున్నాయో మీ తెలివితోటి చెప్పండి అంటే పెద్దవాడు అన్నాడు, అది కొంచెం తేలికైన వస్తువు అండి అన్నాడు. ఎలా తెలుస్తుంది? మోసేదాన్ని బట్టి, మన అబ్జర్వేషన్కి తెలిసిపోతుందా? అక్కడి నుంచి రెండోవాడు అన్నాడు, అవేవో గుండ్రటివండి. మూడోవాడు చెప్పాడు, మామిడికాయలు అయ్యి ఉంటాయి. ఓపెన్ చేసి చూశారు, ఇంత అట్టపెట్టెలో ఒక 1/2 డజన్ మామిడికాయలు ఉన్నాయి. ఓకే. రాజు ఆశ్చర్యపోయాడు, ఎలా తెలిసిందేని. ఏముందండి అబ్జర్వేషను, బరువుగా ఉంటే అని మోసేవాడు, వాడు ఇలా పుచ్చుకొస్తున్నాడంటే అది బరువు లేదన్నమాట. ఒకటి. అక్కడి నుంచి తెస్తుంటే వస్తువు కదిలి డరడరని శబ్దం వస్తుంది. గుండ్రటివి కాబట్టి కదులుతాయి. బల్లపరుపుగా ఉండే వస్తువు అయితే కదలదు, గుండ్రటి అయితే కదా దొర్లే, అంతే. దొర్లేని శబ్దం వినపడుతోంది కాబట్టి చెవులు కన్ను పనిచేస్తున్నాయి వాళ్ళకి బాగా ఫోకస్డ్గా. గుండ్రటివి. వాడు తూర్పు వైపు వాకిట్లో నుంచి వచ్చాడు. తూర్పున పెద్ద మామిడి తోపు ఉంది, మామిడికాయల కాలం. వాసన తెలుస్తుంది, అది వాసన తెలుస్తుంది. మామిడికాయ ఫ్రెష్గా తుంపంగానే ఒక 1/2 డజన్ మామిడికాయ తుంపితే దాని సొన వాసన వస్తుంది. అవును. ముట్టుకోకుండా దాన్ని ఓపెన్ చేయకుండా అందులో ఏముందో చెప్పగలిగారు వీళ్ళు. రాజు ఆశ్చర్యపోయాడు, ఇదేం ప్రజ్ఞ. మరి ఇప్పుడు ఆ పిల్లాడు గుర్రం మీద ఉన్నాడు, అతను ఎట్లాగో ఈ పిల్లాడు అన్నాడు, ఈ పాటికి ఇల్లు చేరిపోయి ఉంటారండి.
గుర్రము పరిగెత్తల, నడుస్తూ. హ్యాపీగా నడుస్తోంది. దాని కాళ్ళు దూరం దూరంగా పడలేదు, కొంచెం దగ్గరగానే పడ్డాయి. పిల్లాడికి ఇల్లు దారి తెలుసు. వాడు చెరులోకి తీసుకెళ్ళి దీనికి గుర్రానికి నీళ్లు పెట్టాడంటే గుర్రానికి ఇల్లు దారి తెలుసు, కుర్రాడికి ఇల్లు దారి తెలుసు. కాసేపు తిరిగి పెద్దవాళ్ళు వద్దంటారని వాళ్ళకి అందకుండా పరిగెత్తాడు. అది నిదానంగా నడుస్తూ ఈ వాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అన్నారు. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఒక పాలేరు పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారు గుర్రం మీద చిన్నబాబు వచ్చేసాడండి అని. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఊరి వీళ్ళ తెలివి ఎలా ఇంత తెలివిగా ఎలా చెప్పారంటే ఇందులో తెలివి ఉందా, అబ్జర్వేషన్ ఉందా? అబ్జర్వేషన్ ఉంది. పూర్తిగా అదే. సందర్భాన్ని అబ్జర్వ్ చేసి ఇది అయి ఉంటుంది అని ఊహించగలగటమే తెలివి. అంతే. అస్సలు కంటితో చూడకుండా తెలివిగా ఎలా చేసేస్తారు ఎవరైనాను? కంటితో చూసి అక్కడున్న పరిస్థితులను బేరీజ్ వేసి ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పగలిగేది ఒక రకమైన డిటెక్టివ్ల స్ఫూర్తి, వాళ్ళదే ఆ ఐడియాస్. సో ఈ రాజుగారు వీళ్ళని చాలా ఆశ్చర్యపోయి ఈ ముగ్గురిని తన దివాణాల్లోనే మంచి పనిలో కుదుర్చుకున్నారు. ఏ పెద్ద మంచి తాలూకు కొడుకుని చూసామని చెప్పారు. ఆయనకున్న ఒక పిల్లని ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడు కూడా తర్వాత కాలంలో. వీళ్ళు చక్కగా ఉద్యోగాలు సంపాదించుకుని చాలా బాగా ఆ ఊళ్ళోనే ఉంటూ తమ పల్లెటూరికి మంచి పేరు తెచ్చారు. ఆ ఊరు నీళ్లు తాగితే ఇలా తెలివితేటలు వస్తాయని చెప్పుకునే వాళ్ళట. ఏ ఊరు రమ్మగారు? ఏమో తెలివిగల ఊరు ఏదో. అంతే. అది మీ ఊరైనా కావచ్చు, మా ఊరైనా కావచ్చు. అంతే. తెలివితేటలు ముఖ్యం. అదే కదా. బాగుంది, చాలా బాగుందండి. మంచి తెలివి కథ. రమ్మగారు మంచి కథతో స్టార్ట్ చేద్దాం. ఒక వ్యాపారస్తుడి దగ్గర ఒక ఎద్దు ఒక గాడిద ఉన్నాయి. ఎద్దు గాడిద ఉన్నాయి. అయితే ఎద్దుతోటి పని చేయించేవాళ్ళు, గాడిదతోటి కూడా బరువులు అవి మోయించేవాళ్ళు. అది వాకిట్లో ఉండేది. ఒకనాడు ఎద్దు గాడిద మాట్లాడుకుంటున్నాయి. ఇందులో ఒక లొసుగే ఉందంటే ఈ వ్యాపారస్తుడికి జంతువుల భాష తెలుసు. వినపడిందంటే అతనికి అర్థమైపోతుంది. అవి ఏం చెప్తున్నాయో ఏమనుకుంటున్నాయో ఆయనకి తెలుసు. ఒకనాటి సాయంకాలము అతను వాకిట్లో పడుకుని ఉండగా ఎద్దు గాడిద మాట్లాడుకుంటున్నాయి. ఆ ఎద్దు చెప్తోందనమాట, నువ్వెంత సుఖంగా ఉంటావో, హాయిగా ఏదో నీకు నచ్చిన గడ్డి మేస్తావు, నీ మెళ్ళలో తాడు ఉండదు, నీ మీద బరువు ఉండదు. బరువు వేసినప్పుడు వేస్తారు, లేనప్పుడు లేదు. నువ్వు ఎంత నిదానంగా నడిచినా నీ కథ నడిచిపోతుంది. గాడిద నిదానంగానే నడుస్తుంది, పరిగెత్తదు గుర్రంలాగా, గాలపింగ్ అవి ఉండవు దానికి. అటా పోతూ ఉంటుంది. ఏదైనా ప్రయాణాలప్పుడు నిన్ను వాడతారు, లేకపోతే నువ్వు ఇష్టారాజ్యంగా తిరుగుతావు, స్వేచ్ఛ విహారివి నువ్వు. నా బతుక్కి స్వేచ్ఛ లేదు, పాడు లేదు. ఈ కట్టువైకేసి కట్టేస్తారు, తెల్లవారేసరికి మెడ మీద కాడి పడిపోతుంది. ఇక దున్నో అని దున్నిస్తారు, మెళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి. ఏదైనా ప్రయాణం అనగానే బండి కట్టేస్తారు, బండి కాడి మోసి ఈ కాడి మోస్తే ఏది నాగలి మోస్తే ఏమో ఒక బరువు, మట్టి దున్ను బరువు అంతా, మట్టి దున్ను ప్రెషర్ అంతా నా మీదే కదా. అక్కడి నుంచి ఒంటెత్తి బండి, మా బండి ఉందిరా అని ప్రతి వాళ్ళని పిలిచి బండి ఎక్కిస్తారు. ఆహారమా అంతంత మాత్రం. నా దారిని నేను పోయి రుచికరమైన గడ్డి మేయటానికి వీలుండదు, ఎండుగడ్డి వేస్తారు. పొలంలో అంతా పచ్చగా కనపడుతుంది, ఎక్కడ తలొంచి గడ్డి మేయటానికి అవకాశం ఏముంటుంది? దానికి అవకాశం లేదు. నా జీవితం ఇట్ట అయిపోయిందని ఎద్దు చాలా దుఃఖంతో పరిపరి విధాలుగా వాపోయింది. గాడిదంది, అయ్యో తండ్రి నీకెంత కష్టం వచ్చింది, ఓ పని చెయ్యి, రేపొద్దున తోలుకెళ్తారు కదా, నువ్వు నడవడం మానే, కూలబడిపో, ఆహారం మానేసి, తిండి తినద్దు, నీకేదో జబ్బు చేసిందని నిన్ను తీయటం మానేస్తారు. ఓ జబ్బు చేసింది అనుకుంటారు కదా, పనికి కొట్టేయి, పనికి మొండికెత్తమని గాడిద ఎద్దుకి సలహా చెప్పింది. విషయం అంతా విన్నాడు వ్యాపారస్తుడు. పొద్దున్నే పాలేళ్ళు ఎద్దుని తోలుకుపోయారు. తోలుకెళ్ళేసరికల్లా ఎద్దు ఇట్ట ఘాట్లోకి వెళ్ళంగానే, అదే చేలోకి వెళ్ళంగానే కూలబడిపోయింది. ఎంత కొట్టినా ఎంత కేకలేసినా లేవల, కాళ్ళు ఇట్లా మడిచేసింది, బుర్ర పక్కకు వేళ్లాడేసింది. ఏం చేయాలి? సరే వాళ్ళు ఏం చేశారు, దానికి ఏదో మందు పెడదామని ట్రై చేశారు. మందు పుచ్చుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు. అతి కష్టం మీద నలుగురు కలిసి లేవదీసి ఎట్టా ఆగొట్ట ఇల్లు పొలము దగ్గర ఏమన్నా ఇంటికి తోలుకొచ్చి ఈ ఘాట్లో పెట్టుకుని పడేశారు. లోపలికి పడేస్తే అది హాయిగా అక్కడున్న గడ్డిని నెమరు వేస్తూ సుఖంగా విశ్రాంతిగా కూర్చుంది ఎద్దు. ఆయన అన్నాడు, అరే ఎద్దు ముండికేసింది కదా, గాడిదని గట్టండ్రా అన్నాడు. అనగానే హడిలిపోయింది గాడిద. ఎక్కడికి తీసుకెళ్తున్నారో దానికి అర్థం కాల, దానికి తెలియలా ఏం చేయబోతారో. సరే బయటికి తీసుకెళ్ళి గాడిద మెడ మీద కాడేసి దాంతో దున్నిచ్చారు. సాయంత్రం అయ్యేసరికి గాడిదకి గూట్లోకి వచ్చినాయి. దానివల్ల అవ్వలేదు. అంతేగా. ఇంత బరువేట ఎద్దు ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత బలిష్టమైంది.
గాడిద ఎంత ఉంటుంది దాని బతుకు పాపం. అక్కడి నుంచి ఈయన అన్నాడు, రేపటి నుంచి ఎద్దేటాకు మూలపడింది కాబట్టి గాడితోటి దున్నిద్దాం, దాన్ని అక్కడే ఉంచేసేయండి ఎద్దుని, దీని సంగతి చూద్దామన్నాడు. గాడిదకి అర్థమైపోయింది, అమ్మో వీళ్ళు ఇదే చేయబోతారని. ఒక్కొక్కళ్ళు వచ్చి ఊరిని గాడిద భలే దున్నింది అని మెచ్చుకోవటం. అంటే రేపటి నుంచి వీళ్ళు ఇదే పని చేస్తారుగా. అంతే. అక్కడి నుంచి సాయంకాలం అవ్వగానే ఇది సూర్మి అలాగా ఏడ్చుకుంటూ వెళ్ళింది గొడ్లశాలలోకి. వెళ్ళేసరికి అక్కడ ఎద్దు విశ్రాంతిగా కాళ్ళు చాపుకుని పడుకుని గడ్డి నెమరు వేస్తూ రెస్ట్ తీసుకుంటాం. ఎంతో బాగుంది తండ్రి ఇవాళ నా జీవితం, ఎంత హాయిగా ఉందో, రేపు కూడా ఇట్టాగే పని మానేసి రెస్ట్ తీసుకుంటాను, ఎంతో బాగుంది నాకు అనగానే గాడిద అనుకుంది, ఓరు నాయన రేపొద్దున ఇది కూడా ఇది రెస్ట్ తీసుకుంటే రేపు మళ్ళీ నాకు పడిపోతుంది, ఇవాళ చచ్చాను రేపు మళ్ళీ దొరికిపోతానని ఏమంది వెంటనే గబగబా ఆలోచించేసుకుంది. తన మీదకి వస్తే ప్రతివాడు ఇదే చేస్తాడు కదా. అంతేగా. ఏమందంటే, అది కాదోయ్ నువ్వు మూలపడ్డావు కదా, మన వ్యాపారం ఏమనుకుంటున్నాడో తెలుసా, ఎద్దు ఎట్టాగో అయిపోయింది కదా, దీన్ని వీడికి కసాయివాడికి అమ్మేస్తామంటున్నారు, రేపొద్దున నీ తోలొలిచి దాంతో ఆయన చెప్పులు కుట్టించుకుంటాట, మరి మేము మాంసమేమో వాళ్ళు ఎవరికో విందు చేస్తాట, నీ ఇష్టం మరి అనగానే ఎద్దు భయం వేసి, అమ్మ బాబోయ్ రేపు తప్పేస్తే రెస్ట్ సంగతి సరే, ఇవాళ ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం కదా అని, సరే అమ్మో రేపు నేను వెళ్ళిపోతానంది. ఆ గుమ్మం బయటే నుంచున్న వ్యాపారస్తుడు పక్కపక్క నవ్వాడు, నవ్వుకుంటూ సరిపోయింది కదా. ఆయన ఒక అడుగు అటు వేసేసరికల్లా వంటింటి గుమ్మంలో నిలబడి ఇట్లా నడుమి చెయ్యి వేసుకుని చూస్తోంది వాళ్ళ ఆవిడ. ఎవరున్నారు అక్కడ అని అడిగింది. ఎవరు లేరే అన్నాడు. మరి ఎవరితోటి ఇకెక్కలాడుతూ మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది. ఊరికే నవ్వానే అన్నాడు. ఊరికే నవ్వటం ఏంటి, ఒట్టిగా ఎవరైనా నవ్వుతారా, నువ్వు ఎవరితో మాట్లాడావో చెప్పు. ఎవరితో మాట్లాడలా, ఏదో గుర్తొచ్చి నవ్వాను అన్నాడు. ఏం గుర్తొచ్చిందో చెప్పు. తప్పులేదు. ఇక మొదలు, ఎందుకు నవ్వావు, అంత పకాలమని నవ్వు ఎందుకు వచ్చింది, ఏం గుర్తొచ్చింది, ఎవరితో సరసలాపాలాడితే అది జ్ఞాపకం వచ్చిందో చెప్పు. ఏమీ లేదంటాడు. ఆవిడ ఒప్పుకోదు. అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది, ఈయన ఏంటి ఈ జంతువుల భాష ఆయనకు తెలుస్తుంది, ఆ రహస్యం ఎవరికైనా చెప్తే ఆయన తల పగిలి చచ్చిపోతాడు, ఆయన ఆ విద్యకున్న శాపం అది. గొడ్డును ఇది గాడిద మాట్లాడుకుంటున్నాయి, దాని రోగం కుదిర్చాను అని చెప్పాడు అనుకో పెళ్ళానికి, అయినవుటు చెప్పలేడు. ఎందుకు నవ్వావో చెప్పమంటుంది. ఏ విషయం గుర్తొచ్చిందో చెప్పడానికి ఏమీ విషయం లేదు. మసిపూసి మారేడుకాయ చేద్దామంటే ఆవిడ కాస్త ఆలోచించాలా, ఆవిడ మొహంచి కళ్ళు తిప్పట్ల ఇటాగే చూస్తాను. ఏం చేయాలో తెలియలే. సరే చెప్తానన్నాడు. ఇక ఆవిడ ఏమంది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతాను, లేదా ఉరిపోసుకు చచ్చిపోతాను, నువ్వు చెప్పాలి నిజం, నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు, ఎందుకు చెయ్యి ఊపావో చెప్పాలి. ఇప్పుడు ఎవరికో చెయ్యి ఊపావు, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళని అడిగారు ఎవరికి చెయ్యి ఊపామంటే ఊరికే చెయ్యి ఊపా అంటే నమ్ముతారా. ఎందుకు నవ్వావని భార్యలో భర్తలో ఎవరో ఒకళ్ళని ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఉంటారు కదా. అంతే. ఏం గుర్తొచ్చి నవ్వావు, అదే సమాధానం చెప్పాలిగా. అక్కడి నుంచి ఇక ఏమనుకున్నాడు, చావడానికి రెడీ అయిపోయాడు. చెప్పేయాలి, ఇంకా ఈ రహస్యం చెప్పేయాలి. కాకపోతే తన టైం చెప్పేస్తే పుసుకొని చచ్చిపోతే ఈ ఇల్లు వాకిలి వీలునామా ఇవన్నీ ఏట. అక్కడి నుంచి ఏం చేశాడు, గబగబా వీలునామా రెడీ చేశాడు. చుట్టాలు పక్కాలు అందరినీ ఒకసారి కంటితో చూద్దామని అందరినీ రమ్మన్నాడు. కూతుళ్ళు కొడుకులు, ఒకళ్ళిద్దరు మనవలు, వియ్యంకుళ్ళు, బావమరుదులు, 2-3 మరదళ్ళు, 2 బోధనగారులు, మొత్తం గుంపంతా చేరారు వీళ్ళింటో. చేరాక ఏమైంది, ఇంతలో వాళ్ళ ఇంట్లో ఒక కుక్క కోడి కూడా ఉన్నాయి. ఆ కుక్క అదే పనిగా ఆయన కేసు చూస్తూ పాపం చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు మహారాజు అనుకుంటూ దీంట్లోకి చూసింది, మన కోళ్ళ దీంట్లోకి. కోళ్ళ గూడు ఉంటుంది కదా, ఒక పెద్ద గూడులో ఒక పెద్ద పుంజు, 50 పెట్టెలు ఉన్నాయట. కోడి పుంజు ఒకదాని మించి ఒకదాని మీదకి దాటుతూ ఆడుకుంటుంది వాటితోటి, పెట్టెలతోటి. ఈ కుక్క అడిగిందట, ఏమై పుంజు మన ఆసామేమో మనని పోషించేవాడేమో పెళ్ళానికి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు, నువ్వేమిటయ్యా అంటే చక్కగా 50 మంది పెట్టెల్ని భలే మెయింటైన్ చేసినావో, ఆయన ఒక్క పెళ్ళాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు, ఒక భార్యకి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఒక్కడివి, ఒక్క పుంజుంది, 50 పెట్టెలు ఉంటే ఇన్ని పెట్టెలతోటి సరసలాపాలు భలే బాగా ఆడుతున్నావు నువ్వు, ఏమిటో నీ రహస్యం అంటే. ఏముంది రహస్యం, ఎవరి మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎందు పుంజు. సరే నీ మెథడ్ నీకుందనుకో, నీ రహస్యం నా చెప్పకు. మన యజమాని ఏం చేయాలంటే, ఏం చేయాలంటే లోపల తీసుకెళ్ళి విరగబాదేయాలి పెళ్ళాన్ని. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగామంటే చంపేస్తానంటే సరిపోతుంది. అది అక్కడే నిలబడి ఉన్న యజమాని మొత్తం విన్నాడు. అర్థమైంది ఆయనకి.
కుక్క కోడి మాట్లాడుకుంటున్నాయి. ఈయన వినపడుతున్నాయి కదా, సరే అవి వచ్చిన చుట్టాలందరినీ పలహారాలు చేయండి అని ఏమీ ఇలారా అని చెప్పి ఆవిడ లోపల తీసుకెళ్ళి వాళ్ళ వాకిట్లో తుంగ ఉందట, తుంగగడ్డి, అది ఇట్లా దీనిలాగా చెరువుల్లో మొలుస్తుంది. 2 పోసలు లాక్కెళ్ళి లోపల తీసుకెళ్ళి చితబాదేశాడు పెళ్ళాను. నేను ఎందుకు అయినా నవ్వుతా, నువ్వు నన్ను అడగడానికి వీల్లేదు, సచ్చినా చెప్పండి. మళ్ళీ అడిగావో మళ్ళీ తగులుతాయి దెబ్బలు. శభాష్. అనగానే ఆవిడ, మరి వీళ్ళందరినీ ఎందుకు పిలిచారు, ఎందుకైనా పిలుస్తా, అది నా ఇష్టం, ఏది అడగటట్లేదా? నువ్వేం అడగడానికి వీల్లేదు, కాపురం చేస్తావా దెబ్బలు తింటావా ఏదో ఒకటి చెప్పన్నాడు. ఆవిడేమో నాకు దెబ్బలొద్దు, నేను కాపురం చేస్తా, ఇంట్లోనే ఉంటా, ఎవరికీ చెప్పను. బయటకు వచ్చి అందరికీ పలహారాలు పెట్టేసింది. ఈయన హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. కుక్క కోడి ఎద్దు గాడిదే వాటి పని అవి చేసుకుని ప్రశాంతంగా ఉంది. కథ కంచికి మనం ఇంటి పరిష్కారం ఇలాగే రమ్మగారు. మరి ఏం చేస్తాం, సచ్చినా చెప్పండి, నీ దిక్కుంటాడు చెప్పుకో అనాలి అంతే. ఈ కథలో ఇలా ఉందమ్మా, ప్రతి కథలోనూ ఇలా ఉంటుందని అనుకోకండి. ఈ రోజు కాదు, ఇది అరేబియన్ నైట్స్ ఎప్పుడో రాయబడి ఉన్న కథ, దీన్ని కథగా వినండి అంతే. ఆ రోజుకి అది చెల్లింది. మనం పిల్లలకి ఎక్కడ దాకా చెప్పాలి, కుక్క గాడిదే ఎద్దు కథ వరకు చెప్పాలి. ఒకళ్ళ పనులలో ఇంకొకళ్ళు జోక్యం అంతే కల్పించుకోకూడదు. అంతే.